Hey guys, welcome back to the channel. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. అండ్ ఈరోజైతే మార్నింగే నేను ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను. అండ్ ఆల్రెడీ క్లీన్ చేసిన సామాన్లు ఉంటాయి కదా, అవి ఎక్కడివక్కడ అరేంజ్ చేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఈరోజైతే నేను లంచ్ బాక్స్లోకి పాప కోసం పప్పు చేస్తున్నాను. అండ్ నార్మల్గా తను బాగా తినే ఫుడ్నే పెట్టి పంపించేదాన్ని. లైక్ రసమన్నం, పెరుగన్నం ఇలాంటివి బాగా తను ఇష్టంగా తింటుంది, అవే పెట్టి పంపించేదాన్ని. బట్ ఇప్పుడైతే తన కోసము ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఇంకా మొత్తం వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా అలవాటు చేద్దామని చెప్పి పప్పు చేస్తున్నాను. కారం తగ్గించి తనకు నచ్చేలాగా ఫస్ట్ అయితే పప్పు తీసుకొని కడిగి వాష్ చేసేసి తర్వాత ఇలా కుక్కర్లో నార్మల్గా వాటర్ వేసుకొని దాంట్లో ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ని వేసేసి విజిల్ పెట్టేశాను విజిల్ కుక్కర్లో. సో ఆఫ్టర్ 2-3 విజిల్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది. తర్వాత నేను ఇలా చింతపండు నానబెట్టుకున్నాను. ఈలోపు రైస్ని కూడా వాష్ చేసేసి పెట్టేశాను. అండ్ ఇలా పప్పు గుత్తితో పప్పుని ఇలా బాగా స్మాష్ చేసేసుకొని అందులో ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి బాగా స్మాష్ చేసేస్తున్నాను. ఇలా స్మాష్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మామూలుగా నార్మల్గా మనం పోపు పెట్టుకుంటాం కదా, అలా అన్ని ఉల్లిపాయలు, ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. అండ్ కర్రీ లీవ్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత పప్పుని ఆల్రెడీ మనం స్మాష్ చేసుకున్న పప్పు ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది. నా ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయిందండి. పాప అయితే లంచ్ బాక్స్ మిగిలించకుండా పూర్తిగా ఫినిష్ చేసి తీసుకొచ్చింది. సో నెక్స్ట్ అయితే ఈ క్లిప్పింగ్స్ నేను ఆఫ్టర్నూన్ తీసాను. అండ్ ఇది 1:30 ఆ టైం అనుకుంటాను. ఫుల్ వర్షం పడుతుంది, స్కై అంతా ఫుల్ క్లౌడీగా వచ్చేసింది. అండ్ ఈ మధ్య అయితే ఎంత వేడి అండ్ ఎంత ఎండ ఉండేదో ఈరోజు సడన్గా వర్షం పడింది. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. పోదాం అనుకున్నా, ఇప్పుడు టైం 2:30 అయింది. 4కి కదా, 2:30 అయింది టైం. ఇప్పుడు తగ్గుతుంది కదా, ఇట్లే ఉండదు కదా, ఇంకా 2 hours టైం ఉంది. సో అదైతే మా మమ్మీ అడుగుతోంది, ఇంత వర్షం పడుతుంది కదా పాపను ఎలా తీసుకురావాలి అని చెప్పి. నేను చెప్తున్నాను ఇంకొంచెం టైం ఉంది కదా, 2 hours అలా, ఆ లోపు తగ్గుతుందిలే తీసుకొస్తాను అని చెప్తున్నాను. అండ్ తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసాను. అండ్ ఈరోజు రోల్స్ చేస్తున్నాను. వెజ్ రోల్ అండ్ చికెన్ రోల్ అండ్ ఎగ్ రోల్, ఇలా 3 రోల్స్ని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ని చేసి చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసేసాను. ఆనియన్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత టమాటోని కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను. సో తర్వాత నేను ఇలా గోధుమ పిండి తీసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను.
మ్యాక్సిమం రోల్స్ అనేవి మైదా పిండితో చేస్తుంటారు, కానీ మైదా పిండి అనేది హెల్త్కి అంత మంచిది కాదు, ఎక్కువ తినకూడదు అంటారు. సో నేను మ్యాక్సిమం ఇలా గోధుమ పిండితోటే రోల్స్ చేస్తుంటాను. సో ఇలా మిక్స్ చేసుకొని కాసేపు ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. సో తర్వాత ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నేను ఇలా చపాతీని చేసేసుకుంటున్నాను. చపాతీని చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని ఇలా కొట్టి తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ని యాడ్ చేసి విస్కర్ తోటి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని పూసి తర్వాత నేను ఇలా ఆల్రెడీ బీట్ చేసుకున్న ఈ ఎగ్ని యాడ్ చేసేసుకొని నార్మల్గా మనం ఆమ్లెట్ చేసుకుంటాం కదా అలా చేస్తున్నాను. ఒకవైపు మాత్రమే కాల్చి రెండో వైపు ఇలా చపాతీని స్టిక్ చేసేస్తున్నాను. తర్వాత ఇలా కాసేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని స్టఫింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. స్టఫింగ్ కన్నా ముందు నేను మియోనీస్ని చపాతీకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆనియన్స్ని టమాటోస్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక లేయర్ లాగా అరేంజ్ చేస్తున్నాను. తర్వాత నేను ఇందులో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా చికెన్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చీజ్ని కూడా నేను ఒక లేయర్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కెచప్ని యాడ్ చేసి రోల్ని అయితే కవర్ చేసేసుకుంటున్నాను. రోల్ని కవర్ చేయడానికి టూత్ పిన్తో అయినా సరే మనం మిడిల్లో ఒకసారి పెట్టేసామంటే సరిపోతుంది, లేదా టిష్యూ పేపర్తో కింద కవర్ చేసామంటే సరిపోతుంది. రోల్ అనేది రెడీ అయిపోయినట్లే. అండ్ నేను ఇప్పుడు ఒక హ్యాండ్తోనే ఇలా రోల్ని చేయాల్సి వస్తుంది, బికాస్ పవర్ పోయింది గైస్. బయట ఎక్కువ వర్షం పడుతుంది కదా, ఒక చేత్తో లైట్ పట్టుకొని ఇంకో చేత్తో ఇలా రోల్ చేస్తున్నాను. అందుకే మీకు రోల్ చేయడం కరెక్ట్గా చూపించలేకపోయాను. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకో రోటీ తీసుకొని ఇలా మియోనీస్ని అప్లై చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను వెజిటేబుల్ రోల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నార్మల్ రోటీని తీసుకొని మియోనీస్ని అప్లై చేశాను. మియోనీస్ కూడా వెజ్ మియోనీస్ని అప్లై చేశాను. వెజ్ అండ్ నాన్ వెజ్ మియోనీస్ అని చెప్పి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వెజిటేబుల్ మియోనీస్ని ఇందులో అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను స్టఫింగ్ లాగా. అండ్ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ ఇందులో యాడ్ చేసేసి తర్వాత పైనుంచి నేను కొంచెం చాట్ మసాలాను యాడ్ చేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసిన తర్వాత పైనుంచి నేను కొంచెం టమాటో కచప్ని కూడా యాడ్ చేసి తర్వాత రోల్ని నేను టిష్యూ పేపర్తో కవర్ చేసేసుకుంటున్నాను. సో వెజ్ రోల్ ఈజ్ ఆల్సో రెడీ. సో ఇప్పుడు నేను ఎగ్ రోల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ రోల్ చేసుకోవటానికి ఒక 2 ఎగ్స్ తీసుకొని దాంట్లో
కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బాగా బీట్ చేసుకొని ఇలా పొరుటు చేసుకుంటాం కదా మనం ఎగ్ని, అలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నార్మల్ రోటీని తీసుకొని దానికి మియోనీస్ని ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. మియోనీస్ అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చేసుకున్నట్లు ఆనియన్స్ అండ్ టమాటోని లేయర్స్గా వేసేసుకొని తర్వాత ఇందులో ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పొరుటును యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత పైనుంచి చీజ్ యాడ్ చేసి తర్వాత టమాటో కెచప్ని యాడ్ చేసి రోల్ అనేది టిష్యూ పేపర్తో రోల్ చేసేసుకుంటున్నాను. సో ఇదే ప్రాసెస్లో మీరు పన్నీర్ రోల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే పన్నీర్ని చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ అండ్ సాల్ట్ తోటి మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. తర్వాత ఇలాగే రోటీస్కి మియోనీస్ అప్లై చేసి ఆనియన్, టమాటో అండ్ పన్నీర్తో స్టఫింగ్ చేసుకొని ఇలా చీజ్ని యాడ్ చేసుకొని టమాటో కెచప్తో కవర్ చేసుకొని తర్వాత రోల్ చేసేసుకోవటమే. పన్నీర్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా చికెన్ రోల్, వెజ్ రోల్ అండ్ ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4:30 అవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంతవరకు వర్షం అయితే ఆగలేదు, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. క్లైమాక్ట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఈ క్లైమాక్లో మేము ఈ వెజ్ రోల్స్ అండ్ నాన్ వెజ్ రోల్స్ని ఎంజాయ్ చేయబోతున్నాము. ఇఫ్ యూ లైక్ ద రెసిపీస్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రోల్స్ ఆర్ వెరీ యమ్మీ. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో guys. Thank you. Bye bye. Take care.